రాత్రి నాతో వాడు ఎలా ఆసనాలు వేశాడో ఈ వీడియోలో ఉంది. దయచేసి చివరి వరకు చూడండి. నేను రవి, నాకు 19 ఏళ్లు. ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బెంగళూరు నుంచి మా సొంతూరు రామపురంకి వచ్చాను. నేను చాలా సన్నగా ఉండేవాడిని. మా ఊరిలో ఉదయాన్నే అందరూ చేంబు పట్టుకుని పొలాల వైపు వెళ్లేవారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చే ఆంటీలను చూసి సరదా పడేవాడిని. నా ఫోన్లో కూడా అలాంటి వీడియోలు చూసి ఎంజాయ్ చేసేవాడిని. ఇలా నా జీవితం సాగిపోతుండగా ఒకరోజు మా బంధువుల అమ్మాయి మా ఊరిలో ఉన్న తన పిన్ని ఇంటికి వచ్చింది. తన పేరు శృతి, వయసు 18 ఏళ్లుంటాయి. తను నాకు వరసకు చెల్లెలవుతుంది. మా తాతయ్యలు అన్నదమ్ములు కావడంతో ఆ బంధం ఏర్పడింది. వాళ్ల పిన్ని వాళ్ల ఇల్లు మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది. శృతి తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేది. మా ఇంట్లోనే తినేది, పడుకునేది కూడా. మేము అప్పుడు కొత్త ఇల్లు కడుతున్నాం. అక్కడ చాలా సామాన్లు ఉండటంతో నేను రోజూ ఆ కొత్త ఇంట్లోనే పడుకునేవాడిని. ఒకరోజు ఇంట్లో భోజనం చేస్తుండగా శృతి మా ఇంటికి వచ్చింది. రావే శృతి, సరిగ్గా టైంకు వచ్చావు. నువ్వు కూడా భోజనం చేయి అంది మా అమ్మ. వద్దు పిన్ని, పిన్నివాళ్ల ఇంట్లో తినే వచ్చాను అంది శృతి. సరే అయితే వెళ్ళి పప్పు దగ్గర పడుకో అంది అమ్మ. పప్పు అంటే వాళ్ల పిన్నివాళ్ల మనవరాలు. అమ్మో, ఈ ఇంట్లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఇక్కడ పడుకోను అంది శృతి. మరి ఎక్కడ పడుకుంటావ్? పిన్నివాళ్ల ఇంట్లో మంచం లేదు కదా అంది అమ్మ. శృతి కొంచెం ఆలోచించి, అన్నయ్య దగ్గర పడుకుంటా. అక్కడ ఒక మంచం ఉంది కదా, దానిపై నేను, పప్పు పడుకుంటాం అంది. సరే మీ ఇష్టం అంది అమ్మ. నేను ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి ఫోన్ తీసుకుని కొత్త ఇంట్లోకి వెళ్లి పడుకోవడానికి సిద్ధమయ్యాను. అక్కడ ఒక సినిమా చూస్తున్నాను. కొద్దిసేపటికి దుప్పట్లు తీసుకుని శృతి, పప్పు వచ్చారు. నా మంచానికి ఆనుకుని వాళ్ల మంచాన్ని వేసి సిద్ధం చేశారు. శృతి నా పక్కనే వచ్చి పడుకుని సినిమా చూస్తోంది. పప్పు తొందరగానే పడుకుంది. శృతి కూడా సినిమా చూస్తూనే నిద్రలోకి జారుకుంది. నేను సినిమా మొత్తం చూసి టాయిలెట్కు వెళ్లి వచ్చి పడుకున్నాను. అలా పడుకుని చాలాసేపటి తర్వాత నాకు బాగా నిద్రపట్టింది. ఇద్దరి మంచాలు ఒకే ఎత్తులో ఉండటంతో మొత్తం ఒకే మంచంలా అనిపించింది. అప్పుడు శృతి నిద్రలో నా దగ్గరకు వచ్చేసింది. తన శరీరం నాకు తగులుతోంది. అవి స్ట్రెస్ బాల్లా కొంచెం గట్టిగా, కొంచెం మెత్తగా ఉన్నాయి. అవి వెచ్చగా తగలడంతో నాకు మెలకువ వచ్చింది. చూశాను. తనని చూడగానే నాకు దిమ్మ తిరిగింది. తను నాకు దగ్గరగా ఉండటం వల్ల తన వేడి శ్వాస నాకు తగిలి మత్తునిస్తోంది. ఒకసారి తాకడానికి ప్రయత్నించాను, కానీ భయంతో చెయ్యి తీసేశాను. మళ్ళీ ఒకసారి పట్టుకున్నాను. ఆ స్పర్శకు తను లేచినట్టు చేసింది, కానీ లేవలేదు. నేను భయంతో దుప్పటి కప్పుకుని పడుకున్నాను, కానీ నిద్ర రావడం లేదు. తను దుప్పటి కప్పుకోలేదు. అందుకే నేను నా దుప్పటినే తన పైన కప్పేసి తనకు దగ్గరగా జరిగాను. తన శరీరం నా శరీరానికి పూర్తిగా తాకుతోంది. నేను మళ్లీ ధైర్యం తెచ్చుకుని మళ్లీ తన మీద చెయ్యి వేసి నిద్రపోతున్నట్టు నటించాను. తన దగ్గర నుంచి ఏ చలనం లేదు. అలానే నిద్రపోతోంది. నేను అలానే తన శరీరం మొత్తం నా చేతితో తాకుతున్నాను. తను సడన్గా లేచినట్టు చేసింది కానీ లేవలేదు. నాకు భయం వేసి చెయ్యి తీసేశాను. తను అటువైపు తిరిగి పడుకుంది. తన ప్యాంటు కొంచెం కిందకు జారింది. అందులోంచి తన పాంటీ కనిపిస్తుంది. దాన్ని చూశాక నా మూడ్ రెట్టింపు అయింది. ఏదైతే అది అవుతుందని నేను వెళ్లి తనని హగ్ చేసుకుని పడుకున్నాను. తను నిద్ర లేవలేదు, కానీ తన శ్వాస వేడిగా వచ్చింది. నాకు ఖచ్చితంగా అర్థమైంది తను లేచిందని. నా చెయ్యిని తీస్తుంటే తను నా చెయ్యిని పట్టుకుంది. నా గుండె ఆగినంత పని అయింది. తను నా చెయ్యిని మళ్లీ తన మీద పెట్టుకుంది. నేను షాకయ్యాను, కానీ నాకు అర్థమైంది తనకి మూడ్ వచ్చిందని. తను నా వైపు తిరిగి, అన్నయ్య, టాయిలెట్ వస్తుంది, వెళ్ళాలి అని అడిగింది. ఒక్కసారిగా నా ఆశలు అడుగంటాయి. ఆ డోర్ తీసి బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది, వెళ్ళు అని చెప్పాను. తను లేచి బయటకి వెళ్లడానికి డోర్ తీయబోతుంటే మళ్లీ నా వైపు తిరిగి, అన్నయ్య, నాకు చీకటి అంటే భయం. నువ్వు తోడురావా అంది. నేను వెంటనే లేచి తన వెంట వెళ్లాను. తను బయట వెళ్లిన తర్వాత, ఇక్కడే ఉండి అటు తిరుగు అంది. సరే అన్నాను. తను కొంచెం ముందుకు వెళ్ళింది. వెళ్లి నా వైపు తిరిగింది. నేను వేరే వైపు తిరిగి చుట్టూ చూస్తున్నాను. తను నన్నే చూస్తోంది. తను నా దగ్గరకు వచ్చి సీరియస్గా చూసింది కానీ ఏమీ అనలేదు. అలానే వెళ్లి పడుకుంది. నేను తన వెంట వెళ్లి పడుకున్నాను. తర్వాత తను నిద్రలోకి జారుకుంది. నాకు నిద్ర రాక ఏం చేస్తుందో చూద్దాం అని ఒక కాలు తన పైన వేశాను. ఏమీ అనకుండా పడుకుని ఉంది. ఒక చెయ్యి తన మీద వేశాను. తను లేవలేదు. నా చేతిని మెల్లగా తన నడుం మీద వేశాను. లేచి నా వైపు సీరియస్గా చూసింది. నేను భయపడి చెయ్యి తీసేశాను. అప్పుడు తను నా వైపు తిరిగి నా పెదాలకు తన పెదాలను తాకించింది. మేము కామంతో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాం. అప్పుడే సడన్గా పక్కన ఉన్న పప్పు దగ్గింది. మేము సడన్గా అలర్ట్ అయ్యి కొంచెం జరిగి పడుకున్నట్టు నటించాం. కొంచెం సేపటికి మళ్లీ దగ్గరకు వెళ్తుంటే, అన్నయ్య, తను మళ్లీ లేస్తే ప్రాబ్లం. ఈరోజుటికి ఇది చాలు, పడుకో అంది. ప్లీజ్ శృతి, నా వల్ల కాదు. నేను ఇప్పుడు ఫుల్ మూడ్లో ఉన్నాను, కొద్దిసేపు ఓపిక పట్టు అన్నాను. ప్లీజ్, తను లేస్తే ఎలా మరి అంది. నేను కొంచెం ఆలోచించి, పక్క రూంకి వెళ్దాం అన్నాను. తను ఏమీ అనలేదు. నేను మెల్లగా లేచి పక్క రూంకి వెళ్ళిపోయాను.
ఒక దుప్పటి తీసుకుని తను కూడా లేచి వచ్చింది. ఆ దుప్పటిని కింద పరచేసింది. తను కింద పడుకుంది. మా పని పూర్తయ్యేసరికి ఉదయం 5 అయింది. తర్వాత లేచి బట్టలు సర్దుకుని అక్కడ నుండి లేచి మంచం పైకి వెళ్లి పడుకున్నాం. తర్వాత బాగా నిద్ర వచ్చింది. ఇది నా మొదటి అనుభవం. ఇలా ఒక వారం రోజుల వరకు రోజూ ఎంజాయ్ చేశాం.